ఈ వెహికల్ నేను 10,000 కిలోమీటర్స్ డ్రైవ్ చేసేటప్పుడు 3 ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేశాను. మెయిన్ నాకు ఈ ఇంజిన్ లోపల కూలెంట్ దగ్గర నుంచి ఇలా పైప్ వెళ్ళింది కదా, ఈ పైప్ అనేది నాకు క్లిప్ కనిపిస్తుంది కదా లోపల మీకు, ఆ క్లిప్ లో అది ఫిట్ అవ్వాలి. బట్ అది ఫిట్ అవ్వకుండా ఏం జరిగేదంటే ఎవ్రీ టైం ఏదైనా స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు ఏదైనా జరిగేటప్పుడు ఈ పైప్ అనేది ఈ ఇంజిన్ కి టచ్ అయ్యి సౌండ్స్ వచ్చేది. సో అది యాక్చువల్లీ ప్రాబ్లం. అయితే ఈ పైప్ అనేది ఎప్పుడైతే మనం చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎక్కినప్పుడు, చిన్న గొయ్యిలో పడినప్పుడు, హైవేస్ పైన మెయిన్ వైట్ కలర్ స్ట్రిప్స్ లైన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ వాటిని క్రాస్ చేసినప్పుడు నాకు అదొక టైప్ ఆఫ్ నాయిస్ వచ్చేది, అదొక సౌండ్ వచ్చేది. ఆ సౌండ్ నాకు చాలా ఇరిటేషన్ తెప్పించేది. నాకు ఏదో సస్పెన్షన్ లో ఇష్యూ ఉన్నట్లు అనేది ఇంజన్ లో సౌండ్ వస్తున్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ వచ్చేవి. సో కొత్త వెహికల్ కదా ఏంటి ఈ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుందని చెప్పి నేను దీన్ని సర్వీస్ సెంటర్ లో చెప్పాను, ఇలా అవుతుంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నాకు ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి రియర్ మనకి ఎల్ఈడి కనెక్టెడ్ ల్యాంప్ ఉంది కదా, ఆ ల్యాంప్ కొంచెం లూజ్ ఉంది. సో దాని గురించి చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఎవ్రీ మహీంద్రా వెహికల్ కి ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, ఇది ప్రాబ్లం కాదు అని చెప్పారు. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి డెఫ్ ఆయిల్ గురించి. మీరు ఆల్రెడీ మన ఛానల్ వీడియో చూసే ఉంటారు. డెఫ్ ఆయిల్ గురించి ఒక వీడియో క్రియేట్ చేశాను, యాడ్ బ్లూ అయిపోయిందని చెప్పి. ఆ వీడియో ఎవరు చూడనట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, వీడియో ఉంటుంది.